రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రజా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా జెడ్పీ సీఈఓ రమేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో శాఖల వారీగా జరిగిన ప్రగతి పనుల నివేదికను ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడమే కాకుండా వారి అభివృద్ధికి అనుక్షణం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళల రుణాలకు ప్రభుత్వం 194,89,00,000 రూపాయల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అంతకుముందు వ్యవసాయ శాఖ అధికారులు వారి శాఖకు సంబంధించిన పనిముట్లను సామాగ్రిని ఐసీడీఎస్ సిబ్బంది పిల్లలకు అందజేస్తున్న పోషకాహారాలను అంగన్వాడీ టీచర్లు వారు తయారు చేసుకోవాల్సిన తినుబండారాలను ఫుడ్ కోర్ట్ ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ శర్మ, తహసీల్దార్ సంజీవ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, సిడిపిఓ ఎల్లయ్య, ఏఎంసీ చైర్మన్లు కొంగరి రవి, సంయుక్త శ్రీధర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మహిళా శక్తి అంటే మహిళలందరినీ కూడా కోటి మందిని కోటీశ్వరులు చేయాలని చెప్పే ఉద్దేశంతో మరి వాళ్లకు ఆర్టీసీకి బస్సులను కూడా వాళ్ళకు కొనిచ్చి ఆర్టీసీకి హైర్ పెట్టడం, అదేవిధంగా సోలార్ ఎలక్ట్రిసిటీ కూడా తయారు వాళ్ళ ద్వారా చేయించి అది గవర్నమెంట్కు మళ్ళీ అమ్మే విధంగా ఈ విధంగా క్యాంటీన్స్ పెట్టడం, ఇలాంటి ఎన్నో సెల్ఫ్కి సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించి వాళ్ళ స్వయంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళే విధంగా మరి మహిళా శక్తి పథకాన్ని కూడా తీసుకొచ్చి మరి మహిళలందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలకు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఇవన్నీ పథకాలను పెట్టడం జరుగుతుంది. ఏ పథకం గవర్నమెంట్ పెట్టినా కూడా మీకోసం ప్రజల కోసమే పెడతా తప్ప ఇది వేరే ఉద్దేశాలతో పెట్టడం జరుగుతలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల, అది ఎలా మనకు లబ్ధిదారులను ఎంపిక నుంచి మొదలు పెడితే మరి వాళ్ళు ఆ లబ్ధి పొందేంత వరకు కూడా వాళ్ళకి ఎలా జరుగుతుంది అనేది కూడా వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశం. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా